चला है आगे उधर के लावण्या గుర్తుగా పడిపోవచ్చు కదా మాయా
నిద్రలో నుంచి లేచొచ్చి కూడా ఎంత అద్భుతంగా చేసిన పిల్లలకు మరొకసారి క్లాప్స్. ఆ లైట్ ఆపింది ఇక్కడ, ఈ లైట్ రింగ్ లైట్ రింగ్ లైట్ రింగ్ లైట్ లైట్లో ఆన్ చేస్తే కలుగుతుంది. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రం, నా కాపరి నీకు స్తోత్రం. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇన్నాళ్ళుగా వెన్నంటి నిలిచావు. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇన్నాళ్ళుగా వెన్నంటి నిలిచావు. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. సజీవులుగా ఉంచావు.
ఎన్న తగని వారమైన మమ్ము కనికరించావు మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు ఇశ్రాయేలు కాపరి నీవు స్తోత్రము నీవే అనుసరింతుము జీవితాంతము ఇశ్రాయేలు కాపరి నీవు స్తోత్రము నీవే అనుసరింతుము జీవితాంతము మా కంట కన్నీరు జారకుండగా ఏ కీడు మాదరికి చేరకుండగా మా కంట కన్నీరు జారకుండగా ఏ కీడు మాదరికి చేరకుండగా కంటిరెప్పలా కాచి భద్రపరచి ఉన్నావు దుష్టుల ఆలోచనలు భంగపరచి ఉన్నావు కంటిరెప్పలా కాచి భద్రపరచి ఉన్నావు దుష్టుల ఆలోచనలు భంగపరచి ఉన్నావు ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము నీవే అనుసరింతుము జీవితాంతము ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము నీవే అనుసరింతుము జీవితాంతము ఈ లోక యాత్రలో సాక్షులుగా నీ రాజ్య వ్యాప్తిలో పాత్రలుగా ఈ లోక యాత్రలో సాక్షులుగా నీ రాజ్య వ్యాప్తిలో పాత్రలుగా ఇంటి యోగ్యతలేని మమ్ము ఎన్నుకున్నావు నీకు ఆత్మశక్తితో నింపి నడుపుతున్నావు ఇంటి యోగ్యతలేని మమ్ము ఎన్నుకున్నావు నీకు ఆత్మశక్తితో నింపి నడుపుతున్నావు ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము నీవే అనుసరింతుము జీవితాంతము ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము నీవే అనుసరింతుము జీవితాంతము ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము నీవే అనుసరింతుము జీవితాంతము ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము నీవే అనుసరింతుము జీవితాంతము
తీసి నెక్స్ట్ సాంగ్ నిన్ను పోలిన వారెవరు. వాయిస్ త్వరగా రావాలి. నెక్స్ట్ సాంగ్ నిన్ను పోలిన వారెవరు. నెక్స్ట్ సాంగ్ నన్ను నన్నయ్య రావి. రెడీగా ఉండాలి. నిన్నాశ్రయించుట మేలు, రాజుల నమ్ముట కంటే నీ దయచేయుట మేలు. మనుషుల నమ్ముట కంటే నిన్నాశ్రయించుట మేలు, రాజుల నమ్ముట కంటే నీ దయచేయుట మేలు. నీ సాటిలలో వేరెవ్వరు యేసయ్యా, నీ నామమే ప్రచురించదనయ్యా. నీ సాటిలలో వేరెవ్వరు యేసయ్యా, నీ నామమే ప్రచురించదనయ్యా.
ప్లస్ జరుగు జరుగు. నన్ను గనయరవినా యేసు, నన్ను గనయరవినా ప్రభువా, నన్ను గనయరవినా యేసు, నన్ను గనయరవినా ప్రభువా. లందుని పాదర విందాము, లందుని శలముటి ప్రేమాను, ముందుని పాదర విందాము, లందుని శలముటి ప్రేమాను, పొందికగా చేయరావేనా, పొందికగా చేయరావేనా, నిన్నమా నిన్నమా నందమయు పొంగను కన్నయ్యరావేనా యేసు, నన్ను కన్నయ్యరావేనా ప్రభువా, నన్ను కన్నయ్యరావేనా యేసు, నన్ను కన్నయ్యరావేనా ప్రభువా. ఆకులనాటి దురాశాల నవిలికినై కొరియాడితి, ఆకులనాటి దురాశాల నవిలికినై కొరియాడితి, మోకులతో ఇక కూడామి, మోకులతో ఇక కూడామి, వదయా వదయా వదయ తండ్రి, నన్ను గనయరవేనా యేసు, నన్ను గనయరవేనా ప్రభువా, నన్ను గనయరవేనా యేసు, నన్ను గనయరవేనా ప్రభువా. దారుణ సంసారవారాది దరి చూపి ప్రోవని కన్నాను, దారుణ సంసారవారాది దరి చూపి ప్రోవని కన్నాను, కారణ గురువులికెవ్వారు, కారణ గురువులికెవ్వారు, లేరయ్యా లేరయ్యా లేరయ్య తండ్రి, నన్ను గనయరవేనా యేసు, నన్ను గనయరవేనా ప్రభువా, నన్ను గనయరవేనా యేసు, నన్ను గనయరవేనా ప్రభువా.
పర్ఫామ్ చేసినందుకు ఇంకొంచెం గట్టిగా క్లాప్స్ కొట్టాలి. నెక్స్ట్ సాతాన్ తంత్రాల స్కిట్. దయచేసి పిల్లలు ఎవరు అల్లరి చేయొద్దు, సైలెంట్ గా చూడాలి. మంచి బాగా జరుగుతూ ఉంటే కింద చాలా హడావుడిగా ఉందని మంచిగా భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. పార్కింగ్ కూడా బయట పెట్టారు. అయితే ఇంత హడావుడిగా పైన మంచి ఆత్మీయంగా పాటలు పాడుతూ ఉంటే కింద ఒక వ్యక్తి మాత్రం కొంచెం తేడాగా బిహేవ్ చేస్తున్నాడంట. కొంచెం ఆటంకంగా ఉన్నాడు. అతని మాటలు అతని ప్రవర్తన కొంచెం ఆటంకంగా ఉందని, ఏంటి అతను ఆటంకంగా ఉన్నాడని చెప్పి వెళ్ళి మాట్లాడితే అతను కొంచెం ర్యాష్గా మాట్లాడుతుంది. సరే ఈ సంగతి ఏంటో చూద్దాం, నీతో మాట్లాడాలని చెప్పి అతను తీసుకొని వచ్చాము. అతను తీసుకొచ్చి ఇక్కడ రూమ్లో పెట్టాము. అతన్ని తీసుకొని వచ్చిన తర్వాత, బాబు రా బాబు, నువ్వు లోపల నుంచి బయటికి రాస్తుంది సంగతి ఏంటి నువ్వు ఎవరు నువ్వు అసలు ఏంటి మీ వాళ్ళు ఉన్నారా? ఎవరున్నారు మీ వాళ్ళు ఇక్కడ? నాకు తెలియకుండా చాలా మంది మీ వాళ్ళు ఉన్నారా? ఇక్కడంతా దేవుని సన్నిధానం, ఇక్కడ దేవుని ప్రజలందరూ కూడా ఉన్నారు. ఇక్కడ అసలు మీ వాళ్ళు ఉండటం వీలే లేదు. చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ మీ వాళ్ళేనా? అయితే మరి మీ వాళ్ళందరూ ఇక్కడే ఉంటే మనం మంచిగా వచ్చి ఇక్కడే కూర్చోవచ్చు కదా. కిందెందుకు హడావిడి చేస్తున్నాం, కిందెందుకు ఆటంకం చేస్తా ఉన్నాం అందరికి? ఈ దరిదాపులో కూడా కనపడదా? మరి దరిదాపులో కూడా కనపడినోడికి ఎందుకు వచ్చావు? మరి ఇక్కడికి ఇంతమంది ఉన్నారు, ఎందుకు వచ్చావు? మీ వాళ్ళందరూ ఉన్నారా? సరే కానీ నీ అవతారం, నీ వాయిస్ కొంచెం తేడా ఉంది. నువ్వు అసలు ఎవరు? నువ్వు మామూలు మనిషివేనా? మావాడిగా మనలాగా ఉన్నాడా? మనలాగా లేడు. లేదు మావాడి కాదు, ఏదో తేడా ఉంది. లేదు తేడా ఉన్నావు. ఆ బట్టలు, ఆ మాట తీరంతా కూడా ఏదో తేడా ఉంది. ఎవరు అసలు? సాతం అసలు ఏం పని ఇక్కడ? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీ వాళ్ళు కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని బిడ్డలు. వీళ్ళందరూ పరిశుద్ధులు, దేవుని ఆరాధన చేయడానికి వచ్చారు. వీళ్ళందరూ నిన్ను వెంబడించడానికి కాదు, వీళ్ళందరూ దేవుని వెంబడించే ప్రజలు. ఆపుతావా నీ పాటలు? నువ్వు వాళ్ళందరూ కూడా దేవుని వెంబడిస్తా ఉంటే నువ్వు వాళ్ళని వెంబడిస్తా ఉన్నావా? మేము అసలు నమ్మదా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధులు, వీళ్ళందరూ కూడా దేవుని ప్రజలు, సాధారణ ప్రజలు అసలే కాదు. ఆ విషయం మాకు తెలుసు. నమ్మించి మోసం చేసేది నువ్వే, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మా దేవుని బిడ్డలు. సరే నిన్ను నమ్మాలంటే ఒక మాట చెప్పు. దేవుడు ఒక మాట చెప్తావా? ఏంటి మాట? వారానికి ఎన్ని రోజులు ఉంటాయి? వారానికి 7 రోజులు ఉంటాయి. 7 రోజుల్లో 6 రోజుల్లో అప్పటికి రామేపం చేస్తాం. ఒక్క రోజు మట్టికి దేవుని దగ్గరికి వచ్చేలా చేస్తాం. మిగతా రోజులన్నీ నా దగ్గరే ఉంటారు వీళ్ళందరూ. లేదు ఒక్క రోజు దేవుని మందిరానికి వచ్చినా మిగతా 6 రోజులు కూడా వీళ్ళందరూ ప్రార్థన చేసుకుంటారు, వీళ్ళందరూ బైబిల్ చదువుకుంటారు, వీళ్ళందరూ దేవుని ఆరాధన చేస్తారు. ప్రతిరోజు కూడా పరిశుద్ధంగా గడుపుతారు. నీకు ఆ విషయం తెలియదు. దేవుని దగ్గర వస్తారు. ఇంకో విషయం చెప్పనా నీకు? ఏంటా విషయం? క్రైస్తవులు బైబిల్ అన్ని తలతలాడితే ఎందుకో తెలుసా? క్రైస్తవ బైబిల్ తలతలాడడం అంటే బైబిల్ అంటే దేవుని వాక్యం కాబట్టి, దేవుడు కాబట్టి దాన్ని కొంచెం మంచిగా నీట్గా ఉంచుకుంటారు. దాంట్లో తప్పేముంది? నీకు అదే తెలుసు.
రోజు బైబిల్ తీసి చదివే వాళ్ళు అయితే కొద్ది పాతకాలం నలిగినట్టు ఉంటుంది. అది ఎందుకు తప్ప చదవడు, నీకు చదవలేకుండా చేస్తావు కాబట్టి. బైబిల్ చదవట్లేదు కాబట్టి బైబిల్ అట్లా ఉన్నాయి అంటావు. లేదు, మా వాళ్ళందరూ పరిశుద్ధులు, వాళ్ళ బైబిల్ అన్ని కూడా మంచిగా ఉన్నాయి. అయినా నీకేం తెలుసు, మా వాళ్ళందరూ కూడా ఎప్పుడు ప్రార్థన పరులుగా ఉంటారు తెలుసా నీకు? సరే, ఇంకో విషయం చెప్పినా నీకు. ఇంకో రోజుల్లో నిద్రపోయే ముందు బెడ్ పక్కన ఏం పెట్టుకుని నిద్రపోయేవాళ్ళు? మునుపటి రోజుల్లో నిద్రపోయేటప్పుడు బెడ్ పక్కన ఏం పెట్టుకునే వాళ్ళు? బైబిల్ పెట్టుకుని పడుకునే వాళ్ళు. మరి ఇప్పుడు పెట్టుకుని నిద్రపోతున్నారు. సెల్ ఫోన్ పెట్టుకుని అంటే సెల్ఫ్ సరే, సెల్ ఫోన్ అంటే సెల్ ఫోన్ లో కూడా బైబిల్ ఉందిగా. బైబిల్ ఉందిగా. బైబిల్ అందరూ సెల్ ఫోన్ లో కూడా బైబిల్ చదువుతారు తెలుసా నీకు? ఉన్న బైబిల్ నేను తీయకుండా చేస్తున్నాను. ఫోన్ లో బైబిల్ తీయిస్తాను నేను. ఫోన్ లో బైబిల్ ఎందుకు తీయలేవు? నీ బైబిల్ చదువుతా ఉంటే నువ్వు ఏం చేయగలవు? ఫోన్ లో బైబిల్ చదువుతా నువ్వు ఏం చేయగలవు? అయితే నేను ఫోన్ చేపిస్తా, మెసేజ్ తెప్పిస్తా, వాట్సాప్ లో వీడియో చూపిస్తా, యూట్యూబ్ నోటిఫికేషన్ పంపిస్తా, అందరూ చేసేస్తా. అమ్మో వామ్మో, ఫోన్ స్విచ్ ఆఫ్ కూడా చెప్తాను. నువ్వు ఇన్ని కుట్రలు ఉన్నాయి నీ దగ్గర. అయినా మా ప్రజలందరూ కూడా చాలా పరిస్థితులు. నీకు విషయం తెలియదేమో, మా పాస్టర్ గారు పొద్దున్నే ప్రార్థన చేసి మా అందరికి ఉదయకాలం మీ అందరూ లెక్కమునిపే ఓకేనా ఒక వాగ్దానం పంపిస్తారు. ఆ వాగ్దానం మేము అందరం చదువుతాం తెలుసా నీకు? ఇంకోటి మెసేజ్ ఓపెన్ చేయాలి. లేదు వీళ్ళు చాలా మంది మెసేజ్ ఓపెన్ చేస్తారు. నీకు విషయం తెలుసా, మెసేజ్ ఓపెన్ చేయడం మాత్రమే కాదు, షేర్ కూడా చేస్తారు. అనేక మందికి ఆ వాగ్దానాలు ఆశీర్వాదకరంగా ఉండాలని చెప్పి వాట్సాప్ లో స్టేటస్ పెడతారు, పోస్ట్ పెడతారు. అనేక మంది ఆ విషయాన్ని తెలుసుకునేలా చేస్తారు తెలుసా నీకు? షేర్. అవునా? వాకింగ్ చేస్తారు. తర్వాత ఏమంటారు? వాకింగ్ తర్వాత ఏం చేయాలి? సినిమా పాటల సినిమా డైలాగ్ శుభాకాంక్షలు పెడతారు. లేదు మా వాళ్ళు ఆ బ్యాచ్ కాదు. మా వాళ్ళు అందరూ చాలా పరిశుద్ధంగా ఉంటారు. కొంతమంది అలా ఉంటారు. అలా ఉన్నంత మాత్రం అందరిని అలా అనడానికి వీల్లేదు కదా. అందరి మీద నువ్వు నిందేస్తావు నాకు తెలుసు. నువ్వు అందుకే అపవాదివి. కానీ సరే, నువ్వు ఇంత ఆనందం ఎంత సంతోషంతో ఉన్నావు, వీళ్ళందరినీ ఏడిపించడం వల్ల నీకేమొచ్చింది? సరే, మా వాళ్ళందరూ బైబిల్ చదువుతా ఉన్నారు, ఫోన్ లో వాక్యాలు చూస్తా ఉన్నారు, ఇవన్నీ చేస్తా ఉన్నారు. వాటన్నిటికి నువ్వు ఆటంకం అని చెప్పావు. ఇక్కడ చూసావా ఎంతమంది పరిశుద్ధులు ఉన్నారు? ఇంతమంది పరిశుద్ధులు ఏ విధంగా ఆటంకపరచగలవు నువ్వు? ఇవాళ ఎందుకు ఎంతమంది వచ్చారు? ఎందుకు వచ్చారండి ఇవాళ ఎంతమంది? నిజంగానే ఎక్కువ చాలా మంది కనిపిస్తున్నారు. ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారు? రొట్టి ద్రాక్షరసం. అది రొట్టి ద్రాక్షరసం కాదు, అది దేవుని యొక్క రక్తం, అది దేవుని యొక్క శరీరం. అది చాలా పవిత్రమైనది. తెలియకపోతే తెలుసుకో. బైబిల్ అంతా చదివావు. సరే, కానీ ఇంత పవిత్రమైన రోజు కోసం మా వాళ్ళందరూ వచ్చారు. నువ్వు వీళ్ళందరినీ కూడా ఇన్ని మాట్లాడవచ్చా చెప్పు? నేను అందుకే ఈ ఒక్కరోజు ముఖ్యమైన రోజుని ఒక్కరోజు రప్పిస్తాను. అందరూ మిగతా రోజుని బయట తిరిగేలాగా చేస్తాను. పరిశుద్ధమైన రోజుని ఒక్కరోజు రప్పించి మిగతా అన్ని రోజులు ఆపేస్తావు. లేదు వీళ్ళందరూ వస్తారు దేవుని మందిరానికి, ప్రతి రోజు వస్తారు, ప్రతి ఆదివారం వస్తారు. దేవుళ్ళు ఎదుగుతా ఉన్నారు వీళ్ళందరికీ నువ్వు ఎంత ఆటంకం చేసినా ఆటంకం ఉండేవాళ్ళు కాదు. ఇంకా చెప్తా, ఎలా ఆటంకం చేస్తాను చెప్పనా? ఇంకా ఆటంకం చేస్తావా? ఎలా చేస్తావు చెప్పు? లేట్ వచ్చేలా చేస్తావు, బయటికి లోపలికి తిరిగేలా చేస్తావు, నిలబడేలా చేస్తావు. నిలబడి ఉన్నారండి, చెవులు ఎన్నో చేస్తావు. అయినా నేను ఎంతగా ఆత్మీయంగా చేస్తావు తెలుసా? కరెంట్ కొట్టేసేస్తాను. లేదు మేము ఎంతగా దేవుని ఆరాధన చేస్తున్నాం, ఎంతమంది పరిశుద్ధులు కలిసి ఉన్నప్పుడు నువ్వు అక్కడ ఉండడానికి వీల్లేదు. వాక్యం చదివిస్తా ఉంది. ఒక్కరు 1000 మంది అయితే ఇద్దరు 10,000 మంది అంట. ఇక్కడ ఎంతమంది ఉన్నావు నిన్ను తరిమి కొడతాం. అసలు నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. లేదు నేను ఇక్కడ నుంచి వెంటనే పంపించేస్తా. చూడు, ఒక్క మాట చెప్తా, ఆ మాటకి నువ్వు పరిగెడతావు. యేసు రక్తమే జయం. సరిపోలేదా? నా ఒక్కరికే సరిపోలేదండి. అందరూ కలిసి చెప్తావా? యేసు రక్తమే జయం. అయినా సరిపోలేదు. అందరం కలిసి చెప్తాం. అందరం కలిసినప్పుడు అపవాది పారిపోతాడు కాబట్టి అందరం కలిసి చెప్తామా? యేసు రక్తమే జయం. 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 చూసారా? అపవాది మనం ఒంటరిగా ఉన్నప్పుడు శోధిస్తాడు. కానీ మనం ఎప్పుడైతే కలిసి ఉంటామో, ఎప్పుడైతే దేవుని కలిసి ఆరాధన చేస్తామో, అపవాదికి అక్కడ చోటు
లేని హెబ్రీ పత్రికలో ఉంది కదండి 10వ అధ్యాయము 24వ వచనంలో, సమాజంగా కూడుకోవడానికి మీరు ఎప్పటికీ కూడా మానకండి. కొందరైతే మానేస్తున్నారు, కానీ మనం ఎప్పటికీ కూడా మానకుండా మనం దేవుని కలిసి ఆరాధన చేసే వాళ్ళంగా ఉందాం, కలిసి దేవుని నామాన్ని మహింపరిచే వాళ్ళంగా ఉందాం. థ్యాంక్ యూ. Special performance. రావాలి. తర్వాత దాటి నీ మాటలన్నీ నాలో నెరవేర్చినావు. ఎన్నో వాగ్దానములు ఇచ్చినావు, నీ మాటలన్నీ నాలో నెరవేర్చినావు. నీవు ఎంతైనా నమ్మదగిన
ముందు ఎవరికైనా జరుగనట్టి గొప్ప వింతలెన్నో మా కోసం చేస్తున్నావు. ముందు ఎవరికైనా జరుగనట్టి గొప్ప వింతలెన్నో మా కోసం చేస్తున్నావు. దిక్కులేని మమ్ము గొప్ప చేసినావు, దిక్కులేని మమ్ము గొప్ప చేసినావు. ఇంకా దిక్కులన్నీ లోన నిన్ను చాటుతాను. నీలో ఎంతైనా నమ్మదగినాడో యేసు నీవేనయ్యా. జీవము యేసు నీకేనయ్యా. యేసు నీకేనయ్యా. దేవా నీకేనయ్యా. ప్రభు నీకేనయ్యా. నీవు ఎంతైనా నమ్మదగినాడో. నెక్స్ట్ సాంగ్ పరిశుద్ధుడా. శశి అరే చివరి ఇటు పక్క జరుగు జరుగు చుట్టూ జరుగు. వీడి దగ్గర ఓకే. పరిశుద్ధుడా
కనులే చూసే. కేరళ స్క్రిప్ట్ రెడీ చేయండి కొంచెం. అయ్యా మరి ఎలాగా? సంవత్సరానికి 40 ఏంటండి? నెక్స్ట్ సండే పేరు ప్రసంగం. ఈ సంవత్సరానికి 40 నెక్స్ట్ సండే పేరు ప్రసంగం.
ఒక స్కిట్ మాత్రం. అమ్మా నవీన చెప్పండి. స్కిట్ అవసరానికే దేవుడి స్కిట్. ఇదే లాస్ట్. అవసరానికే దేవుడి స్కిట్. దేవా రాజన్ ప్రసాద్ గారి వెళ్ళమా. అరే హేమంత్ మధ్యలోకి వేసుకో. అయ్యా రేపు నాకు ఎగ్జామ్ ఉందయ్యా. అయ్యా ఎగ్జామ్ పాస్ చేయాలి. నా వల్ల కాదు, నీ మీద నమ్మకం పెట్టుకున్నానయ్యా. అయ్యా నువ్వు కంపల్సరీగా నన్ను పాస్ చేయాలి. నా వల్ల కాదు. అయ్యా నువ్వు చూస్తున్నావు కదా కన్నీళ్ళు. నేను రేపు ఎగ్జామ్కి వెళ్తున్నాను. యేసుక్రీస్తున్నాను అడిగి ఎగ్జామ్స్ అన్ని నేను పాస్ అయిపోయి మంచి మార్కులతో బయటపడుతున్నాను. ఆమేన్ ఆమేన్. బాబు బాబు ఆశగారు వందనాలండి. ఇవన్నీ కన్నీళ్ళ. ఏంటి ఏంటి కన్నీళ్ళ? అవును మాస్టర్, ఇదిగోండి ఇప్పుడే సార్. మొహం మీద ఉన్నాయి కూడా కన్నీళ్ళేనా? అవును మాస్టర్, ఎందుకు చదువు మాస్టర్ అనుకుంటారు కదా కన్నీళ్ళే. కాలేజీకి అర్థమే ఉన్నారే కానీ ఒక్కొక్క చదవలేదు. నేను ఇక్కడ కూడా పాస్ కావాలని భయం వచ్చేసింది. ఏం చేయాలి అర్థం కాలేదు. దేవుడికి మొహం పెట్టుకుంటే మనం పాస్ చేయాలని అనుకున్నాను. వచ్చేసాను టీచర్ దగ్గరికి. అంగీలతో ప్రార్థన చేశాను. నేను ఖచ్చితంగా పాస్ అయ్యేలాగా మీరు కూడా ప్రార్థన చేయండి పాస్టర్ గారు. సరే మేము చేస్తాం ప్రార్థన, నువ్వు చేసుకో. నేను చేస్తాను పాస్టర్. చూడండి పాస్టర్, ఇదిగోండి నేను వేశాను కన్నీళ్ళతో. నేను ఎన్ని కొన్ని రాలేకపోతున్నాను. అన్ని కన్నీళ్ళే. విశ్వాసం ఉండి ప్రార్థన చేయాలి. నువ్వేం భయపడి బాబు, దేవుడు నీకు పాస్ చేపిస్తాడు. పాస్ చేయించి నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాడు. అలాగే పాస్టర్ గారు, థ్యాంక్స్ అండి. ఏం భయపడు, నేను నమ్మకంతో ఉన్నాను పాస్టర్ గారు. సరే ఉంటా. పాస్టర్ గారు ఫోన్ చేస్తున్నారు. హలో హలో పాస్టర్ గారు. బాబు నేను పాస్టర్ గారు బాబు. పాస్టర్ గారు చెప్పండి ఏమండి. నువ్వు మన మాట ఇచ్చికొచ్చి ప్రార్థన చేశావు కదా, ఎగ్జామ్స్ ఉన్నాయి. పాస్టర్ గారు దాని గురించి పాస్ అయ్యాను పాస్టర్ గారు. రిజల్ట్స్ కూడా వచ్చినాయి. అదే పాస్ అయ్యావు కదా, కృతజ్ఞత పెట్టుకుంటావని ఫోన్ చేశాను. కృతజ్ఞత కూడా జాబ్ పని మీద వెళ్తున్నాను. ఈరోజు ఇంటర్వ్యూ ఉంది. సర్టిఫికెట్లు వెరిఫికేషన్ అయ్యి అని ఉన్నాయి. ఒకేసారి ఈ పరీక్షలో పాస్ అయినందుకు ఆ జాబ్ వచ్చినందుకు కూడా పెట్టేసాను. అక్కడికి రెండు ఒకేసారి పెట్టినట్టు కూడా ఉంది. సరేనే, మళ్ళీ ప్రార్థన చేయండి పాస్టర్ గారు జాబ్ గురించి కొంచెం. చేస్తావా పాస్టర్ గారు ఉంటాను. సరేనే. అయ్యా 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 నువ్వు మళ్ళీ రాయ్యా.
పరీక్షలు బాగా చేసావయ్యా. జాబ్ కూడా వచ్చింది అనుకున్నాను. కాల్ లెటర్ కోసం ఎదురు చూస్తున్నాను. ఈ లోపల నా కర్మ కొద్ది ఆ కరోనా వచ్చిందయ్యా. దేవుడా ఆ కాల్ లెటర్ వెనకపోయింది. ఇంట్లో స్వామిని అడ్డుకోలేకపోతున్నాను అయ్యా. నువ్వు ఆ కాల్ లెటర్ నాకు పంపిస్తున్నావు. నాకు ఆ నమ్మకం ఉంది. అది కోరుకుంటూ ఆమె కాల్ లెటర్ చాలా కాలం అయింది నువ్వు ప్రార్థన చేయడం చూసాను. అవును మాస్టర్ గారు. అప్పుడు ఎప్పుడో ఎగ్జామ్స్ అప్పుడు చేశారు. మళ్ళీ ఇప్పుడు జాబ్ కోసం చేస్తాను. ఆ రోజు నేను ఇంటర్వ్యూకి వెళ్తానని చెప్పాను కదా, వెంటనే 2 రోజు కరోనా వచ్చింది. ఇంకా కరోనా రావడం అసలు ఇంకా ఆ కాలేజ్ ఇవన్నీ ఆపేశారు. అప్పటి నుండి నేను డిలే అవుతూనే ఉంది. నాకేమో వెళ్ళిపోతుంది. మళ్ళీ దేవుడికి పోయినసార్లు మళ్ళీ చేస్తారేమో అనిపించింది. ఇచ్చుకొచ్చేసాను, ప్రార్థన చేసేసాను, దేవుడిని అడిగేసాను. రేపు మళ్ళీ కాలేజ్ చేసిందని ఆశిస్తున్నాను. టెన్షన్ పడవా, దేవుడు ఖచ్చితంగా నేను జాబ్ ఇస్తాను. ప్రార్థన చేయండి మాస్టర్ గారు, నా మళ్ళీ జాబ్ వచ్చింది. నేను చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. ఒక్కసారి పాస్ అయ్యేందుకైనా కృతజ్ఞత కూడా పెట్టించుకోయా. అది కాల్ లెటర్ వచ్చింది. కాల్ లెటర్ వచ్చింది అంటున్నా మాస్టర్ గారు 2 రోజుల్లో. అది రాగానే నేను పెట్టించుకుంటాను. 2 ఒకేసారి పెట్టించుకుందామని ఓకే మాస్టర్ గారు. సరేనే. హలో హలో బాబు, మాస్టర్ గారయ్యా. మాస్టర్ గారు జాబ్ వచ్చింది మాస్టర్ గారు. జాబ్కి వెళ్తాము మాస్టర్ గారు. 20K ఇస్తున్నారు. పర్లేదు, ఇప్పుడు బాగానే ఉంది. మరి కృతజ్ఞత కూడా పెట్టుకుంటావా? అప్పుడు ఎగ్జామ్ అప్పుడు కూడా జాబ్ వచ్చిన తర్వాత ఒకేసారి పెట్టుకుంటా అన్నావు. అదే మాస్టర్ గారు, ఎక్కడ ఉదయాన్నే జాబ్కి వెళ్దాం రావడం ఈ వర్క్ ప్రెజర్ ఎక్కువ ఉంది మాస్టర్ గారు. ఒక రోజు మీకు ఫోన్ చేసి చెబుతాను, ప్రశాంతంగా ఉన్న రోజు. నా బర్త్డే ఉంది కదా నెక్స్ట్ మంత్, అప్పుడు పెట్టుకుందాం మాస్టర్ గారు. అదే మొత్తం బర్త్డే ఎగ్జామ్స్ పాస్ అయింది. ఈ జాబ్ గురించి మొత్తం ఒక రోజు కింద కొడుకు పెట్టుకున్నాం. ప్రార్థన చేయండి మాస్టర్ గారు నా కోసం కొంచెం. మాస్టర్ గారు జాబ్ కూడా వచ్చింది కదా, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మంచి సంబంధం రావాలంటే ప్రార్థన చేయండి మాస్టర్ గారు. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే చూడండి. సరేనే, చూస్తానే, అర్థం చేస్తాను. అలాగే మాస్టర్ గారు, ఉంటాను మాస్టర్ గారు. నేను ఫోన్ చేస్తాను, అర్థం పెట్టుకున్నాను. సరేనే, ఓకే మాస్టర్ గారు, థ్యాంక్స్. ఎక్కడున్నావయ్యా? మళ్ళీ వదిలేసావా? ఆ పరీక్షలప్పుడు ప్రార్థన చేశాను, వచ్చాము, పాస్ చేయించాము, ఇంటర్వ్యూ సక్సెస్ అయింది, జాబ్ వచ్చింది, జాబ్ చేసుకుంటున్నాను. ఈ లోపల వయసు అయిపోయింది. ఒక్క అమ్మాయి కూడా నచ్చట్లేదు. ఏ నాలో ఎప్పుడు తీసావా లేదా? తీసే ఎక్కడ పెట్టావు? అడ్రస్ చెప్పు, వెళ్తాను, ఎప్పుడు తెచ్చుకుంటాను. అసలు ఎప్పుడు తీసావా తీయదా? నా లోటుగానే ఉంది. నువ్వు ఎప్పటికీ ఆ అబ్బాయి ఒకటే 51 పెళ్లి చూపులకి వెళ్ళానయ్యా. ఆ తెలియదయ్యా, నాకు మళ్ళీ ఇవ్వాలి. యేసుక్రీస్తు నామములో ఆ ఎముక ఎక్కడుందో నా పక్కకు రావాలని కోరుకుంటూ అడిగి వేడుకొని నా ఎముకను పొందుకొని ఉన్నాను నా తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇంకా నా ఎముక నా పక్కకు వచ్చింది. నేను పెళ్లి చేసుకున్నాను. మాస్టర్ ఉన్నా? మాస్టర్ గారు ఉన్నాను. చాలా నాళ్ళు అయిందయ్యా మళ్ళీ ఇట్లా నేను యూసి ప్రార్థన చేస్తాను. అవును మాస్టర్ గారు. అంత కష్టం ఏమొచ్చిందా? ఏమొచ్చేది మాస్టర్ గారు? అదే మాస్టర్ గారు, మీకు చెప్పాను కదా, పెళ్లి చేసుకోవాలనిపిస్తున్న మాస్టర్ గారు ఒక అమ్మాయిని చూడండి. అప్పటి నుండి చూస్తున్నాం మాస్టర్, దాదాపు ఇది సంవత్సరం అవుతుంది. ఏ అమ్మాయి నచ్చట్లేదు. తెలుగు మ్యాట్రిమోనీలో పెట్టాను, ఇంగ్లీష్ మ్యాట్రిమోనీలో, సాంస్క్రిట్ మ్యాట్రిమోనీలో, తమిళనాడు మ్యాట్రిమోనీలో, కన్నడ, ఉర్దూ, మలయాళం అన్ని మ్యాట్రిమోనీలు అన్నింటిలో పెట్టా. దీంట్లో పెట్టిన ఒక అమ్మాయి ప్రార్థన చేయండి మాస్టర్ గారు. అందుకే ప్రార్థన చేసుకోవడానికి వచ్చాను నేను తెచ్చి. ఈరోజు ఆదివారం కాకపోయినా కూడా మళ్ళీ ప్రార్థన చేయండి. నేను ప్రార్థన చేస్తానయ్యా, కానీ నువ్వు ఎగ్జామ్ పాస్ అయినప్పుడు కృతజ్ఞత ఇప్పుడు పెట్టుకుంటా అన్నావు. తర్వాత మళ్ళీ జాబ్ వచ్చిన తర్వాత పెట్టుకుంటా అన్నావు. జాబ్ వచ్చింది. మళ్ళీ పుట్టినరోజు ఎప్పుడు పెట్టుకుంటా అన్నావు. పుట్టినరోజు కూడా అయిపోయింది. అందరూ పెట్టుకోయ్యా. పెట్టుకున్నాను మాస్టర్ గారు. కృతజ్ఞత కొడుక మంచి అమ్మాయి మాత్రం భార్య అయితే కంపల్సరిగా కృతజ్ఞత కొడుకు పెట్టుకున్నాను మాస్టర్ గారు. సరే, ప్రార్థన చేయాలి గురించి చేస్తాను. సరే, ఎలా ఉందో మా భార్య 3 నెలలు వస్తుందమ్మా. ఖచ్చితంగా అమ్మాయి పోతాడు. నేను అమ్మాయి చేస్తే మాట్లాడాలనిపిస్తున్నా భార్య. పాస్టర్ గారా? హలో పాస్టర్ గారు. హలో, ఎలా ఉన్నారా? బాగానే ఉన్నా పాస్టర్ గారు. కుటుంబం ఎలా ఉంది?
ఆ కుటుంబం కూడా బాగానే ఉంది మాస్టర్ గారు. ఆ పెళ్లి బాగా జరిగింది ఘనంగా. ఇప్పుడు అమ్మాయికి 6వ నెల మాస్టర్ గారు. పుట్టింటికి వెళ్ళింది అమ్మాయి. కొంచెం అమ్మాయి గురించి ప్రార్థన చేయండి మాస్టర్ గారు. తప్పకుండా చేస్తామయ్యా. అలాగే మాస్టర్ గారు. అదే నువ్వు కృతజ్ఞత కూడా పెట్టుకుంటా అన్నావు కదా, ఎగ్జామ్స్ పాస్ అయ్యాక పెట్టుకుంటా అన్నావు, తర్వాత మళ్ళీ జాబ్ వచ్చినాక పెట్టుకుంటా అన్నావు, పెట్టుకోలేదు. మళ్ళీ పుట్టినరోజు అప్పుడు పెట్టుకుంటా అన్నావు, పెట్టుకోలేదు. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత పెట్టుకుంటా అన్నావు. మళ్ళా ఇప్పుడు పెళ్ళి అయింది, ఇంకా ఎప్పుడు పెట్టుకుంటావా కృతజ్ఞత కూడా? మాస్టర్ గారు పెట్టుకుంటాను మాస్టర్ గారు. అమ్మాయి రాగానే కన్నీ వెంటనే పెట్టుకుంటాను మాస్టర్ గారు. సరేనయ్యా. మాస్టర్ గారిని ఫోన్ చేసి ప్రార్థన చేయండి. మీ కరోనా తగ్గించట్లేదు. హలో హలో మాస్టర్ గారు. ఎవరు? మాస్టర్ గారు నేను. నువ్వేనా అప్పుడు తగ్గుతున్నావేంటయ్యా? మాస్టర్ గారు కొంచెం కరోనా వచ్చింది మాస్టర్ గారు. కరోనానా? ఎట్లా వచ్చిందో కూడా తెలియదు. ఇంట్లో జాగ్రత్తగానే ఉన్నాను మాస్టర్ గారు. ఇంట్లో పోకుండా ఇప్పుడు బాగా ఎక్కువ సివియర్ భయం వస్తుంది. కొంచెం ప్రార్థన చేయండి మాస్టర్ గారు. భయంగా ఉంటుంది. సరే చేస్తానే ప్రార్థన. కృతజ్ఞత గుడి కంపల్సరీ పెట్టుకుంటాను. ఇది ఒక్కటి తగ్గితే అందరికి ఆ రోజు పాస్ అయినందుకు, జాబ్ వచ్చినందుకు, పుట్టినరోజు ప్రార్థన పెట్టుకుంటాను అన్నందుకు, పెళ్ళి అయినందుకు, అబ్బాయికి అన్నందుకు, రోగం తగ్గినందుకు, మొత్తానికి ఒక్కసారి పెట్టుకున్నాను మాస్టర్ గారు. కృతజ్ఞత గుడిగా నా గురించి ప్రార్థన చేయండి మాస్టర్ గారు. నాకేదో భయంగా ఉంది. ఏం భయపడాలి, ఆ ప్రార్థన చేస్తాము తగ్గిపోయింది. కృతజ్ఞత గుడి పెట్టుకో, కృతజ్ఞత గుడి పెట్టుకోండి, పెట్టుకోలేదు కానీ జ్ఞాపకత గుడికి పెట్టుకోవాలి. మీరు కావాలనుకున్నప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి అడుగుతున్నారు కదా, అలాగే మీరు పొందుకున్నప్పుడు కూడా దేవుడి దగ్గరికి వచ్చి ఇంటి మీద చెల్లించాలి. దాన్ని మాత్రం ఆలోచన చేయవద్దు, చేయండి. మాస్టర్ గారు ఈ ఒక్క కార్యక్రమం అయిపోయిన తర్వాత నిదానంగా పెట్టుకుందామా జ్ఞాపకానికి గుడిగా. ప్రతి మనిషిలో కనపడేది ఏంటంటే నిర్లక్ష్యం, వాయిదా వేసే విధానం. జీవితంలో అన్నిటికంటే అత్యంత ప్రాముఖ్యమైనది రక్షణ. హలో, ఈ స్కిట్లో చక్కటి మారల్ వాల్యూ ఉంది, మీరు గమనించే ఉంటారు. చాలామంది ఇలాగే వాయిదాలు వేస్తూ ఉంటారు. దేవుడి కార్యాలు చేస్తున్న తర్వాత అని బాప్తీసం తీసుకునే విషయంలో కూడా వాయిదాలు వేస్తూ ఉంటారు. కాబట్టి ఆ నిర్లక్ష్యం యొక్క ఫలితం ఏంటంటే చివరికి రక్షణ పొందుకోలేకపోవటమే. కాబట్టి దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని మంచి మారల్ వాల్యూతో బిడ్డలు చక్కటి స్కిట్ను ప్రదర్శించారు. వారికి మరి మన సంఘపక్షంగా క్లాప్స్ కొట్టి అభినందనలు తెలియపడతాం. పేరేంటమ్మా? సంకీర్తన సంకీర్తన సాత్విక. ఇంకో వీడియోని మిస్ కాకుండా చూడాలంటే Bye.
గుడిలో కట్టేసి కలుపొచ్చిరి తండ్రిని ప్రార్థించి గుడిని కూల్చారు. గుడిలో కట్టేసి కలుపొచ్చిరి తండ్రిని ప్రార్థించి గుడిని కూల్చారు. God chosen Samsonu, you are not alone. God chosen Samsonu, you are not alone. Oh, Samsonu, నీ లైఫే మాకు లెసన్. Oh, Samsonu, నీ లైఫే మాకు లెసన్. భలే 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 భలే. దీపు Thank you.